శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఓం నమః శివాయ. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మహా విశేషమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం. ఈ పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని తలుస్తూ ధ్యానం చేస్తూ భక్త్యావేశాలను మనస్సులో నింపుకుంటూ ఆ దేవదేవుడిని స్మరిస్తూ జపిస్తూ పరమేశ్వరుని సన్నిధిలో ఉంటూ తనను తాను సమర్పించుకుంటూ చిత్తశుద్ధితో దృఢ విశ్వాసముతో స్థిర లింగ స్వరూపమైనటువంటి ఆ యొక్క లింగ రూపాన్ని మనస్సులో స్మరించుకుంటూ అంతరంగ శుద్ధితో బహిరంగ శుద్ధితో నిష్ఠ నియమాలతో నిరాహారముతో మౌనంగా ఉంటూ తనను తాను భక్తి తన్మయత్వంలో సమర్పించుకుంటూ సాంప్రదాయబద్ధంగా నిరాహారంతో మౌనంగా ఉంటూ తనను తాను భక్తి తన్మయత్వంలో ఊలించుకుంటూ సాంప్రదాయబద్ధంగా మనస్సులో జపించడం చాలా ముఖ్యం. విందులు వినోదాలు కాలక్షేపాలకు ఈరోజు దూరంగా ఉంటూ వాట్సాప్లలో కానీ టీవీలలో కానీ భక్తిపరమైనటువంటి సందేశాలను వింటూ చూస్తూ ఇతరత్రా అనేక విషయాలను వాటిపైన దృష్టి సారించకుండా కేవలం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఆ పరమేశ్వరుని యొక్క నామాలను స్తుతించాలి. అలా స్తుతిస్తూ రాత్రి లింగోద్భవ కాలంలో లింగాభిషేకాన్ని చేస్తూ ఆ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాలను కూడా తిలకిస్తూ రోజంతా ఆయన నామస్మరణలో ఉంటే ఆ ముక్కంటి యొక్క అనుగ్రహం మనందరిపైన పడుతుంది అనే విశేషాన్ని మీకందరికీ కూడా తెలియజేసే అనుగ్రహాన్ని ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చినందుకు మనస్సారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకందరికీ కూడా మరి ఒక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. హర హర మహాదేవ హర శంభో శంకర.